హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కాకినాడ నుండి ఉప్పాడలోని పొన్నాడ విలేజ్కి వెళ్తున్నాము. విలేజ్లో ఏ టెంపుల్ స్పెషలో మీకు తెలుసు కదా. ఉప్పాడ గ్రామం నుండి పొన్నాడికి వెళ్తున్నాము. అక్కడ బషీర్ బేబీ బంగారు పాపనమ్మ ఆలయం ఉంది. బషీర్ బేబీ ఆలయం ఒక ఫ్లోర్ ఇంటి రూపం, తలుపులు కిటికీలు లేకుండా ఆలయం ఉంటుంది. బషీర్ బేబీ ఆలయాన్ని మీరు ఉప్పెన సినిమాలో కూడా చూసుంటారు. బషీర్ బేబీ ఆలయాన్ని ముస్లిమ్స్ కాకుండా హిందువులు కూడా పూజిస్తారండి. ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి భారీగా పండుగను చేస్తారండి. అక్కడ దేశ నలుమూలల ముస్లిం సోదరులు వచ్చి పండుగను భారీగా జరుపుకుంటారు. పెద్దగా తీర్థ రూపంలో కూడా జరుగుతుందండి. 2 రోజుల పాటు అక్కడ నమాజులు వాళ్ళు చేస్తారు. అక్కడే వంటలు వండుకొని అక్కడే భుజిస్తారు. బషీర్ బేబీ గారి ఆలయాన్ని ముందుగా 7 ఫ్లోర్లు రూపంలో ఉండేదంటే దానికి తలుపులు కిటికీలు ఏమీ ఉండవు. ఇప్పుడు ఒక భారీ తుఫాను వల్ల అది ఒక ఫ్లోర్గా మిగిలిందండి. దానికి కారణం కూడా నాకు అక్కడ చెప్పిన కొన్ని మాటల ద్వారా నేను మీకు చెప్తున్నాను. బషీర్ బేబీ గారి సొంత ఊరు శ్రీకాకుళం అండి. అక్కడ ఒకరితో బషీర్ బేబీ గారికి వివాహం అయింది. అప్పుడు ఒకడు బషీర్ బేబీ గారిని వివాహం అయ్యిందని తెలిసి కూడా ఇష్టపడ్డాడండి. బషీర్ బేబీ గారితో ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు బషీర్ బేబీ గారు నాకు వివాహం అయింది, ఇలాంటి వాటిలో నువ్వు అల్లాహు నమ్ముతావు కదా, ఇలాంటి మాటలు ఎవరితో మాట్లాడవద్దు అని చెప్పి కరాఖండిగా బషీర్ బేబీ గారు చెప్పారండి. అసలు వాడి గ్రామం వచ్చేసి పొన్నాడండి. వారి దుర్మార్గుడు అనే వాడి గ్రామం పొన్నాడ. బషీర్ బేబీ గారిని వారి భర్త లేని సమయంలో చూసి బషీర్ బేబీ గారిని పొన్నాడ గ్రామానికి ఆ దుర్మార్గుడు తీసుకొచ్చాడండి. ఆమె ముందే ఆమె భర్తను కూడా చంపేశారు. అప్పుడు బషీర్ బేబీ గారు ఒక కుమారునికి జన్మనిచ్చారండి. ఆమె ఒక 7 ఫ్లోర్లలో ఆమెను పెట్టారండి. ఆ 7 ఫ్లోర్లకండి గుమ్మాలు కిటికీలు ఏమీ ఉండవండి. వారి భర్తకు వారి కుమారుడుకు జరిగిన విషయాన్ని దిగమిందుకోలేక ఆ అల్లాని ప్రార్థించగా అక్కడికి ఆ పొన్నాడ గ్రామానికి బీభత్సమైన తుఫాను వచ్చి ఆ దుర్మార్గుడు కూడా ఆ తుఫాన్లోనే కొట్టుకుపోయాడండి, చచ్చిపోయాడు. అందువల్ల బషీర్ బేబీ గారిని అంటే బంగారు పాపనమ్మ గారిని ఒక దైవ స్వరూపంగా చూసి అక్కడ ప్రజలు వారిని పూజిస్తారండి. ముస్లిమ్సే కాదండి, హిందువులు కూడా పూజిస్తారు. ఇప్పుడు చూశారు కదా, అక్కడ మొత్తం వారికి ఒక పెద్ద తీర్థంలాగా ఒక 3 రోజుల పాటు అక్కడ చేస్తారండి. అక్కడే వంటలు వండుకోవడం, అక్కడే భుజించడం, అలాంటివన్నీ అక్కడే చేస్తారండి. చూశారు కదండి, బషీర్ బేబీ గారిది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. అలాగే వారిని దైవ స్వరూపంగా కూడా చూసుకుంటారు. మీరు కూడా చూడాలనుకుంటే మీరు ఉప్పాడ నుంచి పొన్నాడు వెళ్ళండి. పొన్నాడు దగ్గర నుంచి పక్కనేనండి బషీర్ బేబీ గారి ఆలయం. మీకు డైరెక్ట్గా వీడియోలో కనబడుతుంది కదా, చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం అక్కడ నుంచి బీచ్కి వచ్చామండి. బీచ్కి ఇక్కడ చూశారు కదండి బీచ్. ఈ బీచ్ మీకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇక్కడ షాపులు అవి పెడుతున్నారు. మీకు అక్కడ గుర్రాలతో ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు. గుర్రాలు ఒకటే కాదండి, ఒంటెలు కూడా ఉన్నాయి. ఒంటెలు కూడా, కార్లు కూడా ఉన్నాయండి. అన్ని రకాల ఫుడ్లు కూడా ఇక్కడ లభిస్తుందండి. ఫుడ్లు కూడా అమ్ముతున్నారండి. టీ షాప్స్ కూడా ఉన్నాయండి. చూడండి, కూర్చోడానికి బల్లలు కూడా పెట్టారండి. బల్లలు, టేబుల్స్ అన్ని అరేంజ్మెంట్ చేశారండి. మీరు ప్లాస్టిక్ వేయకుండా డస్ట్బిన్స్ కూడా అక్కడ మీకు పెట్టడం జరిగింది. చూడండి, మన కాకినాడ బీచ్ అండి ఇది. ఇది ముందల ఎన్టీఆర్ బీచ్ అని కూడా పిలిచేవారండి ఇది స్థాపించినప్పుడు. చూశారు కదా వంటలు.
ఇదండి గుర్రాలు. నాకైతే బషీర్ బేబీ గారి స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్గా చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఆడపిల్లలకు అది చాలా గొప్పగా అనిపిస్తుందండి. అలాగే పిల్లలు లేని వారు కూడా ఇక్కడికి వచ్చి బషీర్ బేబీ గారిని ప్రార్థిస్తారంటండి పిల్లలు కలగాలని. ఇంత గొప్ప స్టోరీయే కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు మాత్రం షేర్ చేయండి అండి. కంపల్సరీగా మర్చిపోకుండా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది.